వెల్కమ్ టు మెగానెన్ టీవీ. మన దేశంలో ఒక నాయకుడు రాజకీయాల్లోకి రాగానే అతను ఏం మంచి చేస్తాడు, అతని విజన్ ఏంటి అని ఆలోచించే వాళ్ళకంటే అతని కులం ఏంటి, అతని మతం ఏంటి అని గూగుల్లో వెతికే వాళ్లే ఎక్కువైపోయారు. అక్షరాల ఇప్పుడు దళపతి విజయ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తమిళగ వెట్రి కళగం పార్టీ పెట్టి సింహంలా రాజకీయాలకు అడుగుపెట్టిన విజయ్కి కులం రంగు పులిమే ప్రయత్నం ఒక వర్గం మొదలుపెట్టింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని ఒక రేంజ్లో ప్రచారం చేస్తున్నారు. అసలు విజయ్ నేపథ్యం ఏంటి, ఆయన తల్లిదండ్రులది ఏ మతం, ఏ కులం, ఎప్పుడో దశాబ్దాల క్రితమే సర్టిఫికెట్ల మీద విజయ్ ఇచ్చిన ఆ దిమ్మ తిరిగే ఆన్సర్ ఏంటి, తమిళనాట అంటుకున్న ఈ కులజాడ్యం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. విజయ్ దళిత సామాజిక వర్గానికి చెందినవారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. దీనికి ప్రధాన కారణం ఆయన తన పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలోనూ సిద్ధాంతాల పరంగానూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ వంటి మహనీయుల పేర్లను ప్రస్తావించడమే. ఇలా సామాజిక న్యాయం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఒక వర్గానికి కట్టేయడం ప్రస్తుత సమాజంలో అలవాటుగా మారిపోయింది. గూగుల్ సెర్చ్ ఇంజన్లో సైతం విజయ్ పేరు సెర్చ్ చేయగానే వస్తున్న రిజల్ట్స్ ప్రజల్లో ఉన్న కులం పిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి కేవలం రక్త సంబంధిత మూలాల కోసం వెతకడం నేటి రాజకీయాల్లో ఒక విషాదకరమైన కోణం. విజయ్ కుటుంబ నేపథ్యం చూస్తే ఆయన తండ్రి ప్రముఖ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్. ఈయన రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతస్థుడు. ఈయనది తమిళనాడులోని రామేశ్వర తీర ప్రాంతానికి చెందిన అత్యంత సంపన్నమైన వెల్లలార్ సామాజిక వర్గం. అందుకే విజయ్ పూర్తి పేరు సర్టిఫికెట్లలో జోసెఫ్ విజయ్ అని ఉంటుంది. ఇక ఆయన తల్లి శోభ స్వచ్ఛమైన తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఒకవైపు తండ్రి సంపన్న క్రిస్టియన్ వర్గం, మరోవైపు తల్లి బ్రాహ్మణ కుటుంబం. మరి ఎటు చూసినా అగ్రవర్ణాల నేపథ్యం ఉన్న విజయ్ని సోషల్ మీడియాలో దళిత వర్గానికి ఎందుకు ముడిపెడుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తన కులం పేరు చెప్పుకొని కుల సంఘాల మీటింగ్స్ పెట్టి ఓట్లు అడుక్కుంటున్నాడు. కానీ విజయ్ అలా కాదు. ఆయన ఆలోచన విధానం కంప్లీట్గా వేరు. ఆయన దశాబ్దాల క్రితమే కుల వ్యవస్థ మీద ఒక అల్టిమేటం జారీ చేశారు. తన స్కూల్ సర్టిఫికెట్లో కులం, మతం అనే కాలమ్స్ దగ్గర ఎలాంటి కులం పేరు రాయకుండా సింపుల్గా నో క్యాస్ట్ అని నమోదు చేయించుకున్నారు. కులాలకు మతాలకు అతీతంగా కేవలం మానవత్వం, భారతీయుడు అన్నదే తన ఐడెంటిటీ అని ఆయన ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఎలక్షన్స్ కోసం సడన్గా వేసిన వేషం కాదిది. మరి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు సడన్గా విజయ్ని దళిత వర్గానికి ఎందుకు ముడిపెడుతున్నారు? ఇక్కడే అసలు దట్టి పాలిటిక్స్ దాగి ఉన్నాయి. తన పార్టీ సిద్ధాంతాలను ప్రకటిస్తూ దళపతి విజయ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ లాంటి మహనీయుల పేర్లను ప్రస్తావించారు. సామాజిక న్యాయం గురించి గొంతెత్తారు. అంతే, ఒక నాయకుడు అంబేద్కర్ పేరు చెబితే, సమానత్వం గురించి మాట్లాడితే వెంటనే అతన్ని దళిత వర్గానికి కట్టేయడమే ఈ సోషల్ మీడియా బ్యాచ్కు తెలిసిన రాజకీయం. అంబేద్కర్ ఆశయాలనేది ఒక వర్గానికే సొంతం కాదు. సమాజం కోసం పోరాడే ప్రతి నాయకుడికి ఆయనే స్ఫూర్తి అన్న కనీస లాజిక్ను ఈ విమర్శకులు మర్చిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ గురించి జరుగుతున్న ప్రచారం కేవలం అవగాహన రాహిత్యం మాత్రమే. ఆయన అంబేద్కర్ ఆశయాలను ఫాలో అయినంత మాత్రాన ఒక వర్గానికి చెందిన వారు కాలేరు. సమాజ స్థాపన కోసం పోరాడే ప్రతి నాయకుడు అందరివాడే. పాలిటిక్స్లోకి రాకముందు తన సినీ కెరీర్ను కుల ప్రస్తావన లేకుండా ఉన్న విజయ్ ఇప్పుడు తన పార్టీ సిద్ధాంతాలలోనూ అదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. కుల రాజకీయాల బురదను తుడిచివేస్తూ దళపతి విజయ్ చిన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తన పొలిటికల్ కెరీర్కు ప్లస్ పాయింట్ అవుతుంది. మరి తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోసం వచ్చిన విజయ్ ప్రజల మనసులో నాటుకుపోయిన ఈ కుల జాడ్యాన్ని ఎలా తుడిచివేస్తారనేది వేచి చూడాలి.